హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల సెప్టెంబర్ నెల పే స్లిప్‌లో గమనించవలసిన ముఖ్యమైన విషయాలండి. ఇలా చేస్తే మంచిది అనైతే అప్డేట్ రావడం జరిగింది. అలాగే ప్రెజెంట్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల యొక్క జీతాల పెన్షన్ల స్టేటస్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ పెన్షన్ల యొక్క పే స్లిప్స్ అనేవి ఈ నెల 28వ తేదీ అంటే ఈ రోజు నుంచి అందుబాటులోకి వచ్చాయి. చాలామంది పెన్షనర్స్ వారి యొక్క పే స్లిప్స్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకొని ఉన్నారనమాట. ఇంకా ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే వెంటనే సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్‌లో మీ యొక్క యూజర్ ఐడీ, పాస్వర్డ్, మొబైల్ ఓటీపీ ఆధారంగా అయితే మీ పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ముఖ్యంగా పే స్లిప్‌లో గమనించవలసినటువంటి మార్పులేంటి అనేది చూద్దాము. అంతకంటే ముందు జీతాల స్టేటస్ ఒకసారి చూసేద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక బిల్ అయితే ఈ బిల్ వచ్చేసి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కందుకూరు సబ్ ట్రెజరీ పరిధికి చెందినటువంటి ఈ బిల్ వచ్చేసి మనకు సీనియర్ అకౌంటెంట్ గారి దగ్గరికి ఇక్కడ చూసుకోవచ్చు. రిసీవ్డ్ డేట్ వచ్చేసి 20వ తేదీ సెప్టెంబర్ 20 మధ్యాహ్నం 2:23:10 అయితే వెళ్ళింది. సో ఆయన దానిని 24వ తేదీన సుమారు 4:27:53 సమయానికైతే ఆమోదించారు. సో ఈ విధంగా ఆమోదించిన బిల్లు అదే రోజు అంటే అదే సమయంలో వితిన్ సెకండ్‌లోనే ఆహ్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ గారి వద్దకైతే చేరిందనమాట. సో ఆడ 53వ సెకండ్‌లో అప్రూవ్ చేసి 54వ సెకండ్‌కి ఇక్కడ అసిస్టెంట్ సబ్ ట్రెజరీ గారి దగ్గరికైతే చేరింది. సో ఆయన దీన్ని 26వ తేదీన 6:07:52 సమయానికైతే అప్రూవ్ చేశారనమాట. మరి ఈ బిల్ యొక్క ప్రెజెంట్ పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేసుకున్నట్లయితే బిల్ అయితే ప్రెజెంట్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉందనమాట. ఇటువంటి ప్రస్తుతం ఉద్యోగులకు సంబంధించిన బిల్లులు అన్నీ అంటే ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు ఇతర డిపార్ట్మెంట్ వారికి కూడా బిల్లులు, అలాగే పెన్షన్‌లకు సంబంధించిన బిల్లులు కూడా చాలా వరకు బిల్లులన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో అయితే ఉన్నాయి. సో ఇది సాధారణంగా నిధుల లభ్యత పైన ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైన తర్వాత ఈ బిల్లుల చెల్లింపు ప్రక్రియ అయితే ముందుకు కొనసాగుతుంది. సో అదృష్టవశాత్తు పెన్షనర్లకు సంబంధించిన పే స్లిప్స్ అయితే విడుదలయ్యాయి ఈరోజే. పెన్షనర్స్ తమ పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకొని అందులోని వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి తనిఖీ చేసుకోవాలని సూచించడమైనది. ఏమైనా సమస్యలు, తేడాలు ఉన్నట్లయితే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం మంచిది. ఇక ఈ నెలకు సంబంధించి జీతాలు మరియు పెన్షన్ల విషయానికి వస్తే సెప్టెంబర్ 1వ తారీఖున బిల్లుల కదలికలోకి వచ్చే అవకాశం అయితే ఉంది. సాధారణంగా నెల మొదటి వారంలో బిల్లులు ప్రాసెసింగ్ అనేది వేగవంతం అవుతుంది. అదేవిధంగా కదలిక వచ్చిన తర్వాత సెప్టెంబర్ 3వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో జీతాల మరియు పెన్షన్ బిల్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ కావడానికి అవకాశం అయితే ఉంది. ఇది ప్రస్తుతం అంచనా మరియు ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో లేదా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఈ ప్రక్రియ కొంత జాప్యం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లబ్ధిదారులు తమ బ్యాంక్ ఖాతాను ఎప్పటికప్పుడు ఎవరైతే ఉద్యోగ పెన్షనర్స్ ఉంటారో ఎప్పటికప్పుడు బ్యాంక్ అకౌంట్ ఖాతాను తనిఖీ చేసుకుంటూ ఉండడం మంచిదనమాట. అదేవిధంగా ఇది సెప్టెంబర్ నెలకు సంబంధించి జీతాల పెన్షన్ల తాజా సమాచారం అండి. ఇకపోతే ఏపీ ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ పెన్షనర్‌కి సంబంధించి పే స్లిప్‌లో ఈ నెల పే స్లిప్‌లో గమనించాల్సిన మార్పులు మరియు అప్డేట్ చేయవలసిన ముఖ్య అంశాలు ఏంటనేది తెలుసుకుందాము. ముందుగా వ్యక్తిగత వివరాలు ధృవీకరణ. ఆంధ్రప్రదేశ్ పెన్షన్‌లకు సెప్టెంబర్ 2025 అంటే ఈ నెలకు సంబంధించి పెన్షన్ పేమెంట్ స్లిప్‌లలో సీఎఫ్ఎంఎస్ అందుబాటులోకి అయితే వచ్చాయండి. పెన్షనర్స్ ఇంకెవరన్నా పెండింగ్ ఉన్నట్లయితే డౌన్‌లోడ్ చేసుకోండి. ఇకపోతే మీ యొక్క పే స్లిప్‌లో మీ పేరు మరియు పుట్టిన తేదీ ముందుగా
మీ పేరు మరియు మీ స్పోర్ట్స్ నేము ఇవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. వివరాలు నమోదయ్యాయా లేదా అనేది తనిఖీ చేసుకోండి. సో, ఈ వివరాలు భవిష్యత్తులో పెన్షన్ లేదా ఇతర ప్రయోజనాలకు అత్యంత కీలకంగా ఒకవేళ ఎప్పుడైనా తప్పులు ఉన్నట్లయితే తక్షణమే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం మంచిది. ఇక ఇతర ప్రాథమిక వివరాలు, మీ చిరునామా, బ్యాంక్ ఖాతా వివరాలు ఇటువంటివన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేదో చెక్ చేసుకోండి. అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అండి. మన వయసు ఆధారితంగా 70 సంవత్సరాలు దాటినట్టయితే మీకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌లోకి ఎలిజిబుల్ అయినట్లే అన్నమాట. సో, ఇటువంటి వారందరికీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ అనేది అందుతుందా లేదా అనేది చెక్ చేసుకోండి. సో, మీ యొక్క ఏజ్‌ని బట్టి మీకొచ్చే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. 70 సంవత్సరాలు పైబడిన వారికి 7%, 75 సంవత్సరాలు పైబడిన వారికి 12%, 80 సంవత్సరాలు పైబడిన వారికి 20%, 85 సంవత్సరాలు పైబడిన వారికి 25%, 90 సంవత్సరాలు పైబడిన వారికి 30%, 95 సంవత్సరాలు పైబడిన వారికి ఆహ్, 35%, 100 సంవత్సరాల వరకి దాటిన వారికి 50% అయితే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది లభిస్తుంది. సో, ఏక్యూపీ పైన గూడా డీఆర్ అనేది వర్తిస్తుందండి. సో, మామూలుగా మనకు బేసిక్ పెన్షన్ పైన కాకుండా సో, బేసిక్ పెన్షన్ పైన ప్లస్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పైన గూడా డీఆర్ అనేది కలిపి చూపిస్తారనమాట. అది చెక్ చేసుకోండి. అలాగే ఆదాయపు పన్ను మినహాయింపుల విషయానికొచ్చినట్లయితే ఆర్థిక సంవత్సరం 2025, 26కి గాను సో, పన్ను మినహాయింపు మీ పే స్లిప్‌లో ఎంత అనేది ఉంటుంది. సో, ఈ వివరాలను వ్యక్తిగత డైరీలో నమోదు చేసుకోవడం మంచిది. బహుశా ఈ ఆర్థిక సంవత్సరంలో మారిన కొత్త నిబంధనల ప్రకారంగా చాలామంది పెన్షనర్స్‌కి ఈ యొక్క ఆదాయపు మినహాయింపు ఉండకపోవచ్చండి. ఎందుకంటే ఈసారి స్లాబ్ రేట్లయితే భారీగా పెంచారు కాబట్టి. ఇకపోతే కమ్యుటేషన్ వివరాలు. ముఖ్యంగా పేమెంట్ మరియు రిజిస్టరేషన్ తేదీలండి. సో, మీ కమ్యుటేషన్ మొత్తం చెల్లించబడిన పేమెంట్ తేదీ మరియు అది ఎప్పుడు తిరిగి పునరుద్ధరించబడుతుంది, రిజిస్టరేషన్ తేదీ అనే వివరాలు పే స్లిప్‌లో స్పష్టంగా అయితే ఉన్నాయి. అవి చెక్ చేసుకోండి. ఇక మొత్తం తనిఖీ. మీ కమ్యుటేషన్ మొత్తం మరియు దాని లెక్కింపుపై సరైన ఫార్ములా ప్రకారం జరిగిందా లేదా? గతంలో మనకు ఈ గత పే స్లిప్స్ అన్నీ కూడా ఒకసారి తనిఖీ చేసుకోవడం మంచిది. సో, మనం ఎప్పటి పే స్లిప్ అయినా డౌన్‌లోడ్ చేసుకోవచ్చండి ఆన్‌లైన్‌లో. ఇకపోతే ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ మరియు డబుల్ డీఆర్. సో, భార్యాభర్తలు ఇద్దరు గూడా పెన్షన్ పొందుతున్నట్లయితే ఒకరికి మాత్రమే ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ అనేది మినహాయింపు ఉండాలి. రూ. 225 లేదా రూ. 300 లోపు. సో, అలా కాకుండా ఇద్దరికి మినహాయింపు ఉన్నట్లయితే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి. ఒకరికి మాత్రమే మినహాయింపు వచ్చేలా చూసుకోండి. ఇక డబుల్ డీఆర్ 2 మీరు సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్ 2 పొందుతున్నట్టయితే రెండిటిపై డీఆర్ తీసుకోకూడదండి. ఏదో ఒక దానిపైన డీఆర్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది. సో, రెండిటిపైన డీఆర్ వస్తున్నవారు వెంటనే సో, ఈ ప్రక్రియను ఆపుదల చేయమని జెప్పేసి సంబంధిత అధికారులను కోరాల్సి అయితే ఉంటుంది. లేదంటే పెన్షన్ నిలిపివేసే అవకాశం, ప్రమాదం ఉంది. ఇక బేసిక్ పెన్షన్ మరియు డీఆర్ శాతాలు. మీ బేసిక్ పెన్షన్ అనేది స్పష్టంగా ఉంటుంది. అందులో డీఆర్ ప్రస్తుతము స్టేట్ గవర్నమెంట్ స్కేల్స్ పొందేవారికి 33.67%తో డీఆర్ అయితే లభిస్తూ ఉండగా, యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ స్కేల్స్ పొందేవారికి 46% గాను అయితే డీఆర్ వస్తుంది. అది కరెక్ట్‌గా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇక ట్రెజరీ వివరాలు. ఎస్టీఓ యొక్క డీడీఓ కోడ్. ఈసారి పెన్షన్ పే స్లిప్‌లో మనం ఏ ట్రెజరీ ద్వారా పెన్షన్ పొందుతున్నామో, ఆ ట్రెజరీ ఎస్టీఓ యొక్క టీడీఓ కోడ్‌ను కూడా నమోదు చేయడం జరిగిందనమాట. ఇది శుభ పరిణామం అని చెప్పవచ్చు. గుడ్ న్యూస్‌గా పరిగణించవచ్చు. ఎందుకంటే పెన్షనర్స్‌కి తమ ట్రెజరీ వివరాలను సులభంగా గుర్తించడానికి వీలవుతుంది. ఇక 2008వ సంవత్సరంలో రిటైర్ అయిన కొంతమంది పెన్షనర్స్‌కి స్పోర్ట్స్ డేట్ ఆఫ్ బర్త్ నమోదు కాలేదనైతే నివేదించబడింది. ఇలాంటి లోపాలున్న వారు వెంటనే తమ పే స్లిప్‌ని తనిఖీ చేసుకొని ఏమైనా వ్యత్యాసాలు ఉన్నట్లయితే తక్షణమే సంబంధిత ట్రెజరీ అధికారుల దృష్టికి రాతపూర్వకంగా తెలియజేసి సరిజేసుకోవాలి. పెన్షనర్లు జీవించి ఉండగానే ఈ వివరాలన్నీ సరిచేసుకోవడం ఉత్తమమని. లేకపోతే సో, పెన్షన్ తర్వాత వారి వారసులు ఇవన్నీ కూడా చేసుకోవాలంటే చాలా కష్టమైతది. సో, ఫ్యామిలీ పెన్షన్ తీసుకునే సందర్భంలో గూడా, ఇతర సందర్భాల్లో గూడా ఈ యొక్క సమస్యలనేవి ఎక్కువగా ఉంటాయి. ఇకపోతే పే స్లిప్‌లో ఇంకా అప్డేట్ చేయవలసిన అంశాలు. సో, బిల్ నంబర్ అండి. చాలామందికి బిల్ నంబరు కోసమైతే ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగులకు బిల్ నంబర్ ఇస్తున్నారు కానీ పెన్షనర్స్‌కి ఇవ్వటం లేదు అని జెప్పేసి. ఎందుకంటే బిల్ నంబర్ ఉంటే వారి యొక్క పేమెంట్ స్టేటస్ వారే చెక్ చేసుకోవడానికి వీలుంటుంది. బిల్ స్టేటస్ అనమాట. కాబట్టి పెన్షనర్స్‌కి గూడా వారి యొక్క పే స్లిప్‌లో బిల్ నంబర్ నమోదు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తర్వాత బెనిఫిషరీ అకౌంట్ స్టేట్మెంట్ BIS పునరుద్ధరణ. గతంలో CFMS నందు అందుబాటులో ఉన్న బెనిఫిషరీ అకౌంట్ స్టేట్మెంట్ ఆప్షన్‌ను తిరిగి పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. ఇది పెన్షనర్లకు తమ ఖాతా లావాదేవీ వివరాలను సులభంగా తెలుసుకోవడానికి వీలవుతుంది. సో, ఇప్పుడు మనం చెప్పుకున్న అంశాలతో పాటు మీరు మీ పే స్లిప్‌లో ఏమైనా ఇతర లోపాలు లేదా సరిచేయవలసిన అంశాలు గమనించినట్లయితే తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. మన మిత్రులకైతే ఉపయోగపడుతుంది. సో, అటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే పెన్షనర్ల సంఘం నాయకుల ద్వారా వాటిని సరిదిద్దుకోవడానికి కూడా మార్గం సుగమమవుతుంది. సో, మన ఛానల్‌లో సెప్టెంబర్ నెల జీతాలు పెన్షన్‌లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.